నమస్తే ఫ్రెండ్స్. మనకు సుఖాలు వచ్చినప్పుడు సంతోషపడతాం. దుఃఖాలు వచ్చినప్పుడు బాధపడతాం. మనం కొన్ని విషయాలు తెలుసుకునే సమయంలో అనేక ప్రశ్నలు వేస్తూ ఉంటాం. అదేంటి, ఇదేమిటి, అలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగింది అంటూ. కానీ ఆ ప్రశ్నలు అడుగుతున్నది ఎవరు? నీవా, నీ మనస్సా? ఇప్పుడు మన మనసు ఎలా ఉంటుంది, అది ఎవరు అని తెలుసుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నించామా? కొంతమంది అంటారు మన మనసు అనేది ఆలోచనల ప్రవాహం. ఇంకొంతమంది అంటారు నా మెదడు అంటే నా మనసు. కానీ శ్రీకృష్ణుడు చెప్తారు మన మనసు అనేది మన మిత్రువు, శత్రువు కూడా, మన బంధువు, అదే దేవుడు కూడా. మీరు మీ మనసు స్వరూపం తెలుసుకోవాలనుకుంటున్నారా? అది ఎలా నిర్మించబడుతుంది? ఒక చిన్న క్లాసికల్ ఉదాహరణ ద్వారా వివరిస్తాను. మనం ఒక తెల్లని వస్త్రాన్ని తీసుకున్నాం. దాన్ని ఎరుపు రంగులో ముంచితే అది ఎరుపు బట్టగా మారుతుంది. ఆకుపచ్చ రంగులో ముంచితే అది ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. నల్ల రంగులో ముంచితే నల్లని బట్టలాగా మారుతుంది. అలాగే మన మనసు స్వరూపంలో శుద్ధమైనదే, పరిశుద్ధమైనది, నిర్మలమైనది. కానీ దానిని మద్యం అలవాటులో ముంచితే అది మద్యానికి బానిసగా మారుతుంది. లంచాలు తీసుకోవడానికి అలవాటుగా మారితే అవినీతిగా మారుతుంది. పుస్తకాలు చదవడంలో ముంచితే అది జ్ఞానవంతమైన మనసుగా మారుతుంది. ఒకవేళ కోరికల వలలో ముంచితే అది అజ్ఞాన మనసు, అశాంతి మనసుగా మారుతుంది. అంటే మనసుకు స్వతహాగా స్వరూపం అంటూ ఏమీ లేదు. అది ఏ రంగులో ముంచితే ఆ రంగులోకి మారుతుంది. ప్రతి ఆలోచన మన మనసును ఎలా కావాలంటే అలా తీర్చిదిద్దుతుంది. ఎలాగైతే ఒక కమ్మరి కొలిమిలో కమ్మరివాడు ఒక ఇనుప ముక్కను వేడి చేసి సుత్తితో అనేక దెబ్బలు కొట్టి వాడికి కావలసిన రూపంలో మలుస్తాడు. చక్రంలా కానీ, కత్తిలా కానీ, ఒక పరికరంలా కానీ దాన్ని తీర్చిదిద్దుతాడు. అలాగే మన ప్రతి ఆలోచన కూడా మన మనసు మీద పడే ఒక్కొక్క సుత్తి దెబ్బ లాంటిది. మనం కోరుకున్న విధంగా ఆ సుత్తి దెబ్బలు మన మనసును మలుస్తూ ఉంటాయి. అందువల్ల మీ గతం, భవిష్యత్తు అన్నీ మీ ఆలోచనల ఫలితమే. మీరిప్పుడు ఆలోచిస్తున్నది మీ భవిష్యత్తు విధిని రూపొందిస్తుంది. కాబట్టి బాధలకు కారణం ఎవరిని నిందిస్తాం? భగవంతున్నా, అదృష్టాన్యా? కాదు, అవన్నీ మీ ఆలోచన ఫలితమే, మీ క్రియల ఫలితమే. ఇదో ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. గతం ఒక చరిత్ర పుట, భవిష్యత్తు ఒక ప్రశ్నాపత్రం, వర్తమానం ఒక సమాధాన పత్రం. వర్తమానాన్ని సరిగ్గా ఉపయోగించు, లేకపోతే నీ జీవితం పనికిరాని పత్రంలాగా మారిపోతుంది. గతం గడిచిపోయింది, దానిని మీరు మార్చలేరు. కానీ దాని అనుభవాల నుండి నేర్చుకోవచ్చు. మీరు తప్పును మళ్ళీ మళ్ళీ చేయడం ఆపకపోతే చివరికి మీరే దుఃఖిస్తారు, అయినా ఇతరులను నిందిస్తారు. భవిష్యత్తు విషయానికి వస్తే దాన్ని ఎవరూ ముందే చెప్పలేరు. అది నేరుగా మీ చేతుల్లో లేదు. కానీ మీరిప్పుడు ఆలోచిస్తున్నది, పనిచేస్తున్నది మీ ఆధీనంలో ఉంది. దాని ద్వారానే మీ భవిష్యత్తు, భూతకాలం నిర్ణయించబడుతుంది. మీ వర్తమానం శుభంగా సరైన ఆలోచనలతో సాగితే మీ భవిష్యత్తు కూడా శ్రేయస్సుతో ఉంటుంది.